చాలా మంది అంటున్నారు, అరే భయ్ మీ దేవుడు 3 మేకులు విక్కోలేడని. వాళ్ళు అంతవరకే వచ్చారు. 3 మేకుల దాన్ని 3 మేకులు పీక్కోలేదు మన దేవుడు అంటే అది నా నిమిత్తం, అది నీ నిమిత్తం. సహనాన్ని ఓర్పును నిరూపించి కనపరచాలన్నాడు. అరే 3 మేకుల కాడ నిలబడ్డావా, ఇంకా 3 అడుగులు ముందుకాయి. 3వ రోజున సమాధిని కూడా బద్దలు తీసుకుని బయటకు వచ్చాడని రాయబడి ఉంటుంది. అది చదవరు వాళ్ళు. నువ్వు 3 మేకల కాడ ఎందుకు నిలబడ్డావు బ్రదర్? ఇంకా 3 అడుగులు ముందుకేసి చూడు. 3 రోజుల తర్వాత ప్రియులారా, 2వ రోజు కంప్లీట్ అయ్యి 3వ రోజునే సమాధిని బద్దలు చేసుకొని మరణం గెలిచి, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణాన్ని చూసా ఈరోజు రాష్ట్రపతి వణుకుతున్నాడు, ప్రధానమంత్రి వణుకుతున్నాడు. ప్రియులారా, మన ఇబ్రహీం రైసీ ఇరాన్ ప్రధానమంత్రి క్రైస్తవ్యం భూమి మీద లేకుండానే, లేదా మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం అనేటువంటి మ్యాప్లో ఆ యొక్క పాయింట్ లేకుండానే చేస్తానన్నాడు ఇబ్రహీం రైసీ. అన్న 3వ రోజు ఇబ్రహీం రైసీ ఏమైపోయాడో ప్రపంచానికి తెలుసు. తన పిల్లల్ని ఎవడైనా ముట్టుకుంటే వాని కనుగుడ్డు వాడు ముట్టుకున్నట్టే లెక్క. ఇజ్రాయిలును కాయువాడు, కోనకడు, నిద్రపోడు గట్టిగా చప్పట్లు కొడితే నామాన్ని మేము పక్షుదాం. 3 మేకల కాడ ఎందుకు నిలబడ్డావు బ్రదర్? 3 అడుగులు ముందుకేసి వెళ్ళు. సమాధిని అడుగు. సమాధి చెప్పు దాని గురించి. ఆయనను పట్టుకోవడానికి కానీ పట్టించడానికి కానీ నా శక్తి చాలకపోయింది. నా సమాధిని కూడా గెలిచి వెళ్ళిపోతున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఛాలెంజ్ చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ రోజు ఆయన విజయవంతుడు అయ్యాడు కాబట్టి ఈ రోజు కూడా మనం చలామణి అవుతున్నాం, విజయవంతులం అవుతున్నాం. చరిత్ర నా యేసయ్య నామాన్ని ఊరేగించే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా.